తప్పులేదు, కానీ దానికోసం ఉన్న ఆస్తుల్ని అమ్ముకుంటే తప్పు అని ఇప్పుడు మనకి చూపించబోతున్నాడు బుల్లెట్ భాస్కర్ అండ్ సుధాకర్ టీమ్. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. ఎక్కువ బుద్ధుందిరా మీకు? ఈశాన్యం మూల బరువు పెట్టొద్దంటే ఎవడు పెట్టాడు? ముందు అది షిఫ్ట్ చేయండి. ఆస్తులు నమ్ముకోకపోతే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. బాగుంది, ఇంకా లాలా తిప్పిరండి. నాకు ఒక డౌట్ స్వామి. ఏంటి? నేను ఎదుగుతానంటారా స్వామి? పిచ్చివాడ, స్వామి పొట్టగొడుగు ఎదగాలనుకోవడం, నువ్వు ఎదగాలనుకోవడం భ్రమ. స్వామి స్వామి జబర్దస్త్ టీమ్ లీడర్ గా ట్రై చేయాలంటే ఏం చేయాలి స్వామి? వెన్నుపోటు పోవడం ఎలాగో నేర్చుకోవాలి. ఎక్కడ నేర్పిస్తారు స్వామి? రాకేష్ ఆర్పిని అడగండి. లేదు, బుల్లెట్ భాస్కర్ సునామీ సుధాకర్ అడిగితే బాగా చెప్తారు. మనం మందిరంలోకి వెళ్ళి సపరేట్ గా మాట్లాడుకుందాం. ఓకే స్వామి. స్వామి, ఆ, ఆడవాళ్ళకి ఎవ్వరికి లేని బట్టతల మగవాడికి ఎందుకు వస్తుంది స్వామి? ఏమీ లేదు, నువ్వు ఏం పీకినా కూడా పెళ్లికి ముందే పీకగలవు. పెళ్లి అయితే పీకడానికి బొచ్చు కూడా ఉండదురా అని చెప్పడం కోసమే సింబాలిక్ గా మగవాడికి భగవంతుడు బట్టతలు ఇచ్చాడు. అదృష్టానికి దురదృష్టానికి చిన్న తేడా ఉంది. వెరీ సింపుల్. అర్ధరాత్రి నువ్వు ఒంటరిగా ఉన్న టైంలో రాఖీ సావంత్ వచ్చిందంటే అది అదృష్టం. వచ్చింది 5 నిమిషాల్లోనే రాఖీ కట్టి వెళ్ళిపోయింది అనుకో, అది దురదృష్టం. స్వామి, మనిషి జీవితంలో మోజు, జ్ఞానోదయం, మోక్షం అని 3 ఉంటాయి. వాటి అర్థం ఏంటి స్వామి? వయసులోకి వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించావు అనుకో, దాన్ని మోజు అంటారు. అబ్బా, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత వచ్చేదే జ్ఞానోదయం. నాన్న, మరి మోక్షం ఏంటి స్వామి? పెళ్ళానికి విడాకులు ఇచ్చిన రోజే నాయన. ఆడవాళ్ళు టీవీ సీరియల్ చూసి ఏడుస్తారు, మరి మగవాళ్ళు ఏం చూసి ఏడుస్తారు స్వామి? అదిగో నాయన, ఆ ఫ్రిడ్జ్లు చూసి ఏడుస్తారు. ఏ వారం రోజుల క్రితం చేసిన ఉప్మానో పూరీనో పప్పో వేడి చేసి పెడుతుందని చెప్పేసి. ఈ ఫ్రిడ్జ్ వచ్చిన కాలం నుంచి మగవాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు నాయన. ఎవరు చెప్పాడు మగవాళ్ళు టీవీ చూసి ఏడరని? పెళ్లి సీడీ వేసుకుని నాగబాబు గారు ఎన్నిసార్లు ఏడ్చారో నాకు తెలిసిన. స్వామి, లావు తగ్గాలంటే ఏం చేయాలి స్వామి? సన్నబడాలి నాయన. స్వామి, సన్నబడాలంటే ఎలా చేయాలి? పరిగెత్తాలి నాయన. నేను పరిగెత్తలేను స్వామి. ఓ పని చేయి, ఆ కొండల లాంటి తొరలకి 2 చికెన్ జాయింట్లు కట్టుకొని బాగా కసిగా ఉన్న ఊరకొక్కల దగ్గరికి వెళ్ళి నిల్చో. నువ్వు పరిగెత్తక్కర్లేదు, అవే పరిగెత్తిస్తాయి. ఆడి చచ్చిపోతే మర్డర్ కేసుకుని బొక్కలేస్తా. ఎందుకు అలా అడుగుతున్నావు? సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు. ఈ రోజున మనం గొడవ పడుకుని ఉందాం సుధా. అవునరా, యాక్చువల్ గా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఇవాళ. హలో, బాచీ బాబాని ఫోన్ చేసి రమ్మన్నారు. మీరు మా ఇంటికి? వాస్తు బాలేదు, మొత్తం సెట్ చేయాలి. దిష్టి బొమ్మ ఎవడైనా సరే ఇంట్లో పెట్టుకుంటాడా? బాబా, ఆడి దిష్టి బొమ్మ కాదు, నా కాబోయే పతిదేవుడు. ఎవరు లఫ్డ్ గారు? అంటారేంటండి, ఆయన బాచి బాబా, పరమశక్తివంతుడు. ఎందుకు వచ్చారు? అంటే వాస్తు సెట్ చేస్తామని. వాస్తా తొక్క వెళ్ళిపోమని చెప్పు. హలో, చూసావా అక్కడ ధోని ఒకసారి చెత్త షాట్ కొట్టి ఇలా అనుకొని వెళ్ళి బాధపడ్డాడు. నేను చెప్పా అదే షర్ట్ షాట్ తిప్పి తిప్పి కొట్టమన్నా. కట్ చేస్తే హెలికాప్టర్ షాట్ అయింది. ఒకసారి చూపించరా హెలికాప్టర్ షాట్. దయచేసి మీరు ఇక్కడ నుంచి దుబ్బేయండి. నాకు ఈ వాస్తులు ఇస్తున్న పడవు. అలాగే మాట్లాడుతుంటాడు. రండమ్మా. బెడ్రూమ్ ఇక్కడ ఉండడం వల్ల ఎన్ని ఉపద్రవాలు చదివాయి తెలుసా? నువ్వు ఇక్కడ పెట్టడం వల్ల మంచం నిన్న ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి. మోదీ గారికి తెలిస్తే ఎక్స్గ్రేషన్ నీతో ఇప్పించేవాడు రా. హుద్హు తుఫాన్ కారణం ఏంటో తెలుసా? ఈ గ్యాస్ స్టవ్ ఇక్కడ ఉండాల్సింది. వాస్తు ప్రకారం ఏవి చేయకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయి నీకేం తెలుసు? రేపటి నుంచి మీ మొగుడు పిల్లలిద్దరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు. ఇక్కడ కాపురం చేయండి. మీకు 12 పిల్లలు 10 పిల్లల పరిగెత్తుకుంటూ వస్తారు. మేడం, నేను వాస్తు సెట్ చేసా, ఇంకా చూడండి.
ఇప్పుడు వాస్తు ఓకే కదా? ఓకే అండి. మనం హ్యాపీ ఉండొచ్చు కదా? హ్యాపీ అండి. సరే హ్యాపీగా ఉందా? ఆటాడుకుందాంరా అందగాడా అందరా చంద్రుడా బుద్ధిందా నీకు? బుద్ధిందా? వాస్తు ప్రకారం కుడి చేయకుండా ఎడం చేయేసో అపద్రవం సృష్టిస్తుంది. ఇప్పుడే కుజుడు ఫోన్ చేసి చెప్పాడు వాస్తు ప్రకారం చేయి. నేను చెయ్యను. చెయ్యాలి. నేను చెయ్యను. అని చెప్తున్నా కదా, చేయాలి కదా. అది కాదే, వాళ్ళు ఇక్కడ ఉండి చెయ్యాలి. సరే శిష్య ఎదురు చెప్తావరా నువ్వు? చెన్ని కుండీలరా నీకు? గుండెలు 6 ఉన్నాయి. నన్ను అవమానిస్తున్నారు. ఉండాలా వెళ్ళిపోవాలా? స్వామి మీరు ఉండండి, మీరు వాస్తు ఎలా సెట్ చేయండి. వస్తాయి. వాడు బాబా కావాలా నేను కావాలా చెప్పు, ముందు చెప్పు. చెప్పు. మీరు చెప్పండి ముందు, మీకు నేను కావాలా, ఏం కావాలి? నాకు అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, వాడు అక్కర్లేదు, ఈ లఫుడు గారు అక్కర్లేదు. ఏం చేయమంటారు బాబా? శిష్య నువ్వు అలా మందిరంలోకి వెళ్ళుండు, ఏంటి స్వామి? నేను ఇక్కడ వాస్తు చూసి వస్తా. స్వామి నేనా? పిచ్చివాడా, కొంచెం పనుంది. చిన్న స్వామీజీ కళ్ళు మూసుకొని బాబా, ఇప్పుడు నా వాస్తు సెట్ అయిపోయిందా? బాగా సెట్ అయింది. సూయా 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 అత ఎట పుట్టేసావే అనసూయా సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా నేనికే పెద్ద ఫ్యాను మేరే జిగిరి జాను నా పక్క సీట్ ఇస్తాను నా గ్లామర్ నీకే గిఫ్ట్ ప్యాక్ చెయ్యా. ఫస్ట్ హాఫ్ లో మొత్తం ఆడ దాని మీద ఫుల్ దిస్సు దట్టు అని చెప్పి, దాని తర్వాత రోజా గారు సి వీళ్ళు ఎంతసేపు అంతే, మనం లేకుండా ఉండలేరు, మనం తిట్టకుండా ఉండలేరు. సో బాగుంది. బాచి బాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ స్టైల్ బాగుంది. అండ్ నెక్స్ట్ వాస్తు పేరుతో మా సుధాకర్ ని తెరవేయటం బాగుంది. కానీ రెచ్చిపోయాడు మీ నరేష్ ఎక్కువగా. మనసులో ఉన్నవన్నీ మాకు తెలియజేయాలనుకున్నటానికి ఇది ఒక వేదికగా తీసుకున్నావా? బాగుందిరా, మంచి టైమింగ్ లో. నైస్. బాగుంది. సుధాకర్ ని వాస్తది పెట్టి ఫుల్నెస్ తీసుకొచ్చాం. రీజనబుల్ ఎంటర్టైన్డ్. గుడ్. ఏమండి, నేను ఒక్కదాన్ని వంట చేసుకుంటున్నాను, దానికి పని మనిషి ఎందుకే? నేను ఒక్కదాన్ని బట్టలు ఎత్తుకుంటున్నాను, దానికి పని మనిషి ఎందుకు? అప్పుడప్పుడు మీకు స్నానం చేపిస్తున్నాను. పని మనిషి నంబర్ అంతా, పని మనిషి నంబర్ అంతా. నేను మా అత్తగారి దగ్గర ఎంత అనుకువగా ఉండేదాన్నో. అదేంటది, నువ్వు కాపురానికి వచ్చిన కొత్తలోనే మీ అత్తగారు పోయిందంట. లోకులు కాకులు ఫస్ట్ టైం కాకులు లోకుల గురించి మాట్లాడుతున్నాయి. ఇదిగో ఇది పద్ధతి కాదు చెప్తున్నా. పద్ధతి కాదురా, పద్ధతి అనాలి. నీకు కూడా దుర్గారావు గారి 4 మడతడుతుందా? వాడు అంటే నేను 10 రూపాయలు ఇచ్చి యాంటీబయాటిక్ తీసుకురామంటే అక్కడికి వెళ్ళి యాంటీబయాటిక్ రా అంటున్నాడంట. మొగుడికి లొంగనని మాట ఇవ్వు. అమ్మా అమ్మా ఏడోకే, సరే ఒప్పుకున్నాలే. పాప వెయ్య మన ఇద్దరు ఇక్కడ పడుకుందాం. మన ఇద్దరం ఏంటమ్మా, నేను మా ఆయన దగ్గర పడుకుంటాను, ఇక్కడ పడుకో. ఇప్పుడే అన్నావు కదే లొంగనని. లొంగనని చెప్పాను కానీ వెళ్ళనని చెప్పానా? అబ్బో కొంపలు తీసిన దుంపలా ఉన్నావు. ఏదైనా తిన్నావా? పుల్కాలు తీసుకురానా? పుల్కాలంటే హెవీ ఫుడ్ అయిపోతాదమ్మా. బిర్యానీ కావాలా? అల్లుడు లైట్ ఫుడ్ తీసుకురా. ఒక చికెన్ బిర్యానీ, 2 లెగ్ పీసెస్. గిత్తలాగా దూకిరా, పులిలాగా నడిచిరా, ఎదురుగా పెళ్ళం వచ్చిరా, కళ్ళు పటపట కొరికిరా, బొబ్బిలిలాగా దూకిరా. ఇది ప్రతిరోజు ఒక భర్తకనే కలనాయన. ఇది కలనా? కళ అంటే ఎంతకి? ఎక్కడ దాకా ఎందుకు నాయనా, మన ఎదురుగా కూర్చున్న పెద్దలు నాగబాబు గారు కూడా ఆహా, ఈ కళ నిజమైతే ఎంత బాగుంటుంది అనుకుంటారు నాయన. కరెక్ట్ చెప్పావు రాఘవా. మరి ఈ దంపుడు రాఘవ బుర్ర కథని విని అభినందిస్తూ అనకాపల్లి వాస్తవ్యులు శ్రీతులు రాపేటి అప్పారావు గారు 500 అప్పడిగారు నాయన. వారిని వారి కుటుంబ సభ్యుల్ని 2 సంవత్సరాల పాటు మా కంట పడకుండా చూడాలని ఏడుకొండల వెంకన్న బాబుని, బెదవాడ కనకదుర్గమ్మని అందరినీ కోటి దండాలు పెట్టి కోరుకుంటున్నాం నాయన. వ్యవసాయానికి వర్షం ఎంత అవసరమో ప్రతి మనిషికి గ్రహబలం కూడా అంతే అవసరం. అది అనసూయాన్ని గ్రహబలం బాగాలేదు, కొద్దిగా జాగ్రత్త ఉండు అని చెప్పా. నేను ఇలాంటి డబ్బని దత్తాత్రేయ గారు అంది. ఇప్పుడు ఏమైంది, ఈ శుక్రగ్రహం వచ్చి గుద్దితే ఆ గ్రహం గురువారానికి వెళ్ళిపోయింది. ఈ గ్రహానికేమో తెలుగు రాదు, గ్రహబలంతో అలా కొట్టుకోబోతుంది. అయినా ఎప్పుడు మా ఆడలకి గ్రహాలు బాగలేకుండా ఉంటాయా? మీ మగాళ్ళకి ఎప్పుడు గ్రహాలు బాగుంటాయా? ఏమే ఒక సృష్టి రాశం చెప్పనా నీకు? ఏంటో అసలు భూగ్రహం అనేది మా మగాళ్ళదే. మరి మాదే గ్రహం. మీకు అసలు గ్రహమే లేదు. మీరు గ్రహం లేని అనాథలు. మీరు
సూపర్ గా చెప్పావు చంద్ర. కదా సార్? మందే ఎగిరావు. మీరు శూన్యంలో తిరుగుతుంటే పోలేని ఈ గ్రహంలో కొంత చోటిచ్చావు. మా మగవాళ్ళు మంచితనం ఉన్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని శూన్యం నుంచి ఇక్కడ భూగ్రహం మీద ఇంత చోటిస్తే మాకే పోటు పొడుస్తున్నారే మీరు. ఎందుపోటు